ఆదుకోవాలని చెప్పేసి కేసరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి గారు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు డిపాజిట్ల రూపంలో కట్టించుకొని ఇంతవరకు ₹1 చెల్లించలేదు. ఆ రకంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపు 564 కోట్లు పేద విద్యార్థి తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన పరిస్థితి కేశవరెడ్డి పైన ఉంది. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా కేశవరెడ్డి గారిని కాపాడుకుంటూ కేసును సిఐడికి బదిలీ చేసి కేశవరెడ్డి ఆస్తులనేమో 2-3 ఇంతలు పెంచుతున్నాడు తప్ప, ఆయన వాటి విలువ పెంచుతున్నాడు తప్ప బాధితులకు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. గత నంద్యాల ఉప ఎన్నికల్లో సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లక్షల మంది ప్రజల సాక్షిగా కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తాం, ఆ డిపాజిట్లన్నింటినీ వెన్నెక్కిస్తామని చెప్పారు. కానీ సంవత్సరంన్నర అయింది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు హామీ నెరవేర్చలేదు. సిఐడి పేరుతో కాలయాపన అవుతుంది తప్ప బాధితులకు న్యాయం జరగడం లేదు. నిన్న బెయిల్ మీద వచ్చినటువంటి కేశవరెడ్డి గారు, ఆయన కుమారుడు అంతా, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు ఒక డ్రామా ప్లే చేస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఆస్తులను కొల్లగొట్టే కుట్ర జరుగుతుంది. కాబట్టి కేశవరెడ్డి ఆస్తులన్నింటినీ కూడగట్టి ఆస్తులన్నిటి ప్రభుత్వం అమ్మి బాధితులకు న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం రాయలసీమ విద్యార్థి సంఘాలు చేసి బాధితులందరికీ అండగా ఉండి ఈ ఉద్యాన్ని మరింత విస్తృతం చేస్తాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.